మోకరించండి. మోకరించలేని వారు ప్రార్థనలో ఏకీభవించండి. అత్యంత కృపాశక్తి సంపూర్ణుడు, మహాపరిశుద్ధుడు, మహాగరుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనములు. దేవా, నీ కృపా, నీ దయ, నీ కనికర ప్రేమలను బట్టి క్షేమముగా సజీవుడిగా ఉంచిన దేవా, నీకు వందనములు. అయ్యా, ఇప్పటి వరకు తండ్రి నిన్ను పాటల ద్వారా మహింపరుచున్నాము, ఆరాధన ద్వారా గణపరుచున్నాము. కొద్ది నిమిషములు మా నిమిత్తం మీరు మాట్లాడండి తండ్రి. నీ మాటలో జీవమున్నది, నీ మాటలో రోగులకు స్వస్థత ఉంది ప్రభా. నీ మాటలో తండ్రి పాపిని పరలోకము చేర్చు పెద్ద శక్తి ఉన్నది ప్రభా. నీ మాట అయ్యా, నీ మాట తండ్రి పాపిని నీతిమంతులుగా మార్చలేనటువంటి కృపన్నది అయ్యా. అట్టి ఘనమైన మాటలు నేటి నిర్మందు నీ విడుదల పక్షంగా మీరు మాట్లాడండి. నిలిచుటకు శక్తి లేని వాడను, అల్పుడను, అయోగ్యులను మరుగుపరచండి తండ్రి. నా నోటికి నోరయ్యండి, నా పెదవులకి బోరయ్యండి, మీరు మాట్లాడండి. నీ బిడ్డలు ఎన్ని చూడగల ఉదయం గ్రహించి మనసును గురించి ప్రతి వారిని తండ్రి ప్రభు నీ మాటల ద్వారా తండ్రి విశ్వాస సహితమైనటువంటి మాటలు, నీ మాటలు తండ్రి గద్దింపుతో కూడినటువంటి మాటలు, నీ మాటలు ఆదరణతో కూడినటువంటి మాటలు తండ్రి. అటు మాటల ద్వారా ప్రభు నీ బిడ్డలు మీరు బలపరిచి స్థిరపరిచి సహాయం చేయమని తండ్రి. యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ ద్వారా వాక్యాన్ని ప్రకటించుండగా తండ్రి ఇంటర్నెట్ వల్ల అంతరాయం ఆటంకం కలగకుండా తండ్రి జరిగించి కృప చూపమని. ఎందరైతే మాటలు వినించారో వారందరి జీవితంలో ఆశీర్వాదం దీవిని అనుగ్రహించి కృప చూపమని తండ్రి. నగల ఉదయము గ్రహించి మనసును గురించి సహాయం చేయమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేయించున్నాడు మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి మార్చి నెల ఎన్ని రోజులు ఉంది? 11 రోజులు ఉంది. 20వ తారీఖులోకి వచ్చేసాం. మరి వచ్చినట్లే లేదు. నూతన సంవత్సరంలో ఏమవుతుంది? 1/4 అంటే ఎంత అయిపోయింది? 4వ వంతు ఎండింగ్ అయిపోతాం. 22 ఇంకా మనకి ఎట్లా ఉంది? న్యూ ఇయర్ రోజున సెలబ్రేషన్ చేసుకున్నట్లే ఉంది. నూతన సంవత్సరం ఇప్పుడే వచ్చినట్లు ఉంది. కానీ ఎంత అయిపోయింది? అప్పుడే ఎంతో అయిపోయింది. ఇంకెంత ఉంటుంది? ఇక ఒకే ఒక పునరుత్థాన దినము, పరిశుద్ధ దినం ఉంది. ఉన్నాయా? ఇంకా ఇంకొకటి ఉంది. ఒకే ఒక దినం ఉంది. ఇలా తారీఖు ఎంతమ్మా? తారీఖు 20. ఇంకా ఒకే ఒక దినం ఉంది, ఒక్కొక్క పునరుత్థాన దినం ఉంది. తర్వాత ఈ యొక్క నెలకు ఎండింగ్ వచ్చేస్తా ఉంది. అంటే 1/4 ఒకటిలో లేదా రూపాయిలో పావలా గతించిపోయింది. సరే, గతించిపోయినటువంటి రోజుల సంగతి పక్కన పెడితే మన విశ్వాస జీవితంలో, మన బ్రతుకులో ఎంత గతించిపోయింది చెప్పండి ఎవరైనా? కాలాల్ని, సమయాల్ని లెక్కించగలం తప్ప మన ఆయుష్ని లెక్కించే దమ్ము ఈ ప్రపంచంలో ఏ మానవుడికి లేదు. ఎంతమంది నమ్ముతారు? ఎంతమంది నమ్ముతారు అమ్మా? ఎంతమంది నమ్ముతారమ్మా? నేను చెప్పింది మీకు అర్థమైందా? 1 రూపాయిలో నుంచి పావలా ఖర్చు పెడితే ఎంత మిగిలిందిరా అంటే ఎంత చెప్తారు? 30 పావలా మిగిలింది అంటారు. అంతేనా? 100లో నుంచి 25% తగ్గించేస్తే ఎంత మిగిలిందని చెప్తారు? ఎంత మిగిలిందని చెప్పగలరు? 75 మిగిలిందని చెప్తారు. జీవితంలో మానవుడు లెక్కేసే ప్రతి దానిలో కూడా ఇంత ఖర్చు అయిపోయింది, ఎంత మిగిలిందంటే మిగిలింది చెప్పగలడు. కానీ మానవ జీవితంలో నీవు నేను బ్రతికే బ్రతుకులో ఎంత ఖర్చు అయింది అని అంటే వయసు చెప్తాం. ఇంకెంత మిగిలిందంటే ఏం చెప్పగలరు? చెప్పేసి కెపాసిటీ ఎవరికైనా ఉందా? చెప్పగలరు? ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. అందుకే భక్తుడు అంటాడు, ఏమంటాడు భక్తుడు? దుర్దినములు ఇంకా రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. అంటే గుర్తుంచుకో, గుర్తుపట్టు. నువ్వు ఇక్కడ నుంచి ఖాళీ చేసే సమయము, ఖాళీ అయిపోయే టైము నీకు తెలియదు కనుక ఆ టైం నీకు రాకముందే నీ సృష్టికర్త నువ్వేం చేసుకో? స్మరణకు తెచ్చుకో, గుర్తించుకో, గుర్తుపట్టు. ప్రపంచంలో ప్రతిదాన్ని మనం ఇంత మిగిలింది, ఇంకా ఇంత ఉందని చెప్పగలం తప్ప మన ఆయుష్ను మాత్రం ఇంత మిగిలింది, ఇంకా ఇంత ఉంది చెప్పగలరా? ఆడు అమెరికా వాడు కావచ్చు, ఆస్ట్రేలియా వాడు కావచ్చు, ఇంకెవడు ఇంగ్లాండ్ వాడు కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఏమీ తెలియని పిచ్చోడైనా కావచ్చు, నా ఆయుష్ ఇంకా చెప్తే అవకాశం ఉందా? లేదు, చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఈ 2022 సంవత్సరంలో ఎన్ని నెలలు మిగిలినాయి అంటే ఏం చెప్తాము? 9 నెలల 11 రోజులు ఉన్నాయని చెప్తాం.
మరి నీ అవసరం ఎంత మిగిలిందంటే ఏం చెప్తాం? చెప్పలేము. చెప్పగల ఎవరు చెప్పగలరు చెప్పండి ఆ విషయం? దేవుడు మాత్రమే చెప్పగలడు. దేవుడి దగ్గర మాత్రమే దాని యొక్క జవాబు ఉన్నది. దేవుని బిడ్డలారా, ఎందుకు పాస్టర్ గారు పొద్దునే రాగడం తిడతా ఊరుకోవటం కాదు. సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి మన బ్రతుకులో. సంవత్సరాల మీద సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. అన్నీ చూస్తా ఉన్నాం మనం. ఇవన్నీ అంటే కష్టాలు చూస్తున్నాం, సంతోషాన్ని చూస్తున్నాం, కృంగుదలనే చూస్తున్నాం, సంతోషంతో గౌరవాల్ని చూస్తున్నాం, అవమానాలు అన్నీ చూస్తా ఉన్నాం. ఏ సంవత్సరం ఎప్పటి వరకు గతించినటువంటి ఈ కొద్దిలోని ఇంకెంతందో తెలియదు. ఇప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, అసలు నువ్వు నన్ను గుర్తుపడుతున్నావా? అసలు నేను జ్ఞాపకం ఉన్నానా? నేను జ్ఞాపకం ఉన్నాడా చెప్పండి. మనకి యేసయ్య మనకు జ్ఞాపకం ఉన్నాడా? ఎంతవరకు జ్ఞాపకం ఉన్నాడని చెప్పగలం ధైర్యంగా? నాతో చెప్పొద్దురండి, మీతో మీరే పెట్టుకునే చేతులు ఎవరిని ఎత్తేయం, ఎవరు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. మీకు మీరే ఆలోచించుకోండి. మనం ఎక్కడికి వచ్చాము, ఎక్కడికి వెళ్తాము. ఒక రాజుగారితో ఒక మంత్రి గారు దేవుడిని తెలుసుకున్నాడంట. ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి గారు దేవుడిని తెలుసుకున్నటువంటి ఎక్కుతున్నాడంట. ఆయన తిత్తి వచ్చి జోరేలాగా తవ్వుకుంటున్నాడంట. పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం అన్నాడంట. రాజుగారు శరీరెత్తుకు వచ్చి అడిగానంట, ఎక్కడో చూపిరా అన్నాడంట. ఎక్కడో చూపిస్తారు చెప్పండి? అయ్యా ఉందయ్యా అన్నాడంట. లేదయ్యా అని చెప్పి, ఈ దేశంలో నేను ఒక పోటీ పెడుతున్నా, ఆ పోటీకి నువ్వే నీ యొక్క అధ్యక్షునే జరగాలని చెప్పాడంట. సరే, దానికి సిద్ధపడ్డారు, రెడీ అయిపోయారు. రెడీ అయిపోయిన తరువాత, ప్రిపేర్ అయిన తర్వాత, ఇప్పుడు దేశంలో అతి ఎర్రోళ్ళు ఎవరో వాళ్ళందరికంటే గొప్ప ఎర్రోడు ఎవరైనా ఉంటే మొత్తాన్ని పోటీ పెట్టి వీడికి ఆ ప్రైజ్ ఇద్దామని పెట్టారంట. దేశంలో అతి ఎర్రోడు అంటే అర్థం ఏంటి? పిచ్చోడు కంటే కూడా ఇంకొక పదం వాడతారు ఆ ఎర్రోడిని. ఏమీ తెలియనటువంటి వాడు, ఎర్రివాడు, ఏదో ఒక అదొక లోకంలో బ్రతికేవాడిని ఏమంటాడు? ఎర్రివాడు అంటారు. అటువంటి ఎర్రివాళ్ళు పోటీ పెట్టి ఆ పోటీలో అందరినీ, అయ్యా మంత్రి గారు మీ అధ్యక్షత జరగాలి, తర్వాత దీని గురించి మాట్లాడదామన్నాడంట. అందరూ వచ్చేసారంట. అందరూ వచ్చేస్తే ఆయా క్వశ్చన్లు వాళ్ళందరూ ఏదో సమాధానం చెప్పారు. ఆయా క్వశ్చన్లకి సమాధానం చెప్పారు. చివరికి మంత్రి గారిని అడుగుతుంటే, మంత్రి గారు నేను కదా అధ్యక్షత వహించినది కాదయ్య, నీ గురించి పోటీ పెట్టానని చెప్పాడంట. చెప్పి పరలోక రాజ్యం ఎక్కడ ఉందని అడిగాడు. పరలోక రాజ్యం చెప్పమన్నాడంట. ఇది ఏం చెప్పడానికి పాపం అర్థం కాక నిద్రపోయి ఇదిగో ఈ సంవత్సరం బెస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అని అంటే, అతి ఎర్రోళ్ళ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే మా మంత్రి గారికి అని ఇచ్చాడంట. ఈ మాట ఎప్పుడన్నా నాతో చెప్పావంటే నిన్ను చిరచ్ఛేదనం చేస్తానని చెప్పాడంట. ప్రైజ్ ఇస్తుంటే చెప్పాడంట, అయ్యా రాజుగారు మీరు నన్ను ఎర్రోడుగా సెలెక్ట్ చేశారు, సంతోషం. కొంత సమయం మీ దగ్గర దీన్ని ఉండండి, నేను తీసుకునే రోజు వస్తుంది, అప్పుడు నేను ఎవరికైతే తెప్పిస్తానో వాళ్ళు తీసుకుంటారని చెప్పాడట. సరే, కొన్ని రోజులు గడిచిపోయింది. రాజుగారు ఏటకి వెళ్తే ఒక దోమ కుట్టి జ్వరం కలిగింది. దోమ కుట్టితే జ్వరం కలిగింది, బాగా సీరియస్ అయిపోయింది. విన్నారా ఈ స్టోరీ ఎప్పుడన్నా? రాజుగారు అందరినీ పిలుచుకుంటూ వస్తున్నాడు. అందరిని పిలుచుకుంటూ వచ్చి చెబుతున్నాడు, అయ్యా నేను వెళ్తున్నా, నా రాజ్యం జాగ్రత్త, నేను వెళ్తున్నాను, నా రాజ్యం జాగ్రత్త, రాణిగారు జాగ్రత్త, యువరాజు జాగ్రత్త, రాజ్యం జాగ్రత్త అని చెప్పి ఈ మంత్రి దగ్గర కూడా వచ్చాడంట. అయ్యా రాజా ఒక చిన్న మాట అడగాలని ఆశపడుతున్నాను, చివరి గడియలో సమాధానం చెప్తారా అని అంట. ఇంకేముందిరా బాబు అడుగు చెప్తున్నానంట. అయ్యా ఎక్కడికి వెళ్తున్నానంట. తెలియదు. పోనీ రాణిగారికి తెలిసిన రాణిగారికి తెలియదు, యువరాజు గారికి తెలిసి యువరాజు గారికి తెలియదు, సర్వసైన్యాధిపతి తెలిసి ఆయనకి తెలియదు. ఎక్కడికి వెళ్తున్నారంటే తెలియదు. రాజా అంటే ఏంటి? నన్ను పరలోక రాజ్యం ఉందంటే నన్ను ఎర్రోడు అన్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే తెలియదు అంటున్నారు. పోనీ రాణిగారిని తెలుస్తా అంటే రాణిగారిని తెలియదు అంటున్నారు. పోనీ రాణిగారిని ఎంటబెట్టుకెళ్తారంటే రాణిగారిని ఎంటబెట్టుకెళ్ళని అంటున్నారు. పోనీ యువరాజుని ఎంటబెట్టుకెళ్తారంటే యువరాజుకి తెలియదు, యువరాజు రాజు అంటున్నాడు. 3 సర్వసేనాధిపతులు ఆయన ఇంటికి వెళ్తారంటే ఆయనకి తెలియదు, ఆయన అన్నారు. ఎర్రోడు ఎవరు రాజా? వెళ్ళేది ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు నువ్వా? నేను ఒక సాటకి వెళ్తాను నిరీక్షణ నేనా అన్నాడంట. అర్థమైందా? ఈ రోజున దేవుని పని చేస్తా ఉన్నా, ప్రార్థనకు వస్తా ఉన్నా, చెమట్లో కూర్చుంటున్న మన అందరము ఈ మాటలు వింటున్న వారి దృష్టిలో ఎట్లా ఉందో ఈ బూతులు తిడుతున్నారు. ఎర్రి చేష్టల్లాగా ఉన్నాయి. ఏ పాస్టర్ అయినా, ఏ సంఘంలో ఉన్న వ్యక్తి అయినా అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి ప్రార్థన చేసేవాళ్లే తప్ప ప్రశాంతంగా నా లైఫ్ నా లగ్జరీ అని చెప్పి బ్రతికేవాడు కాదు ఏ పాస్టర్ కూడా.
మైకిన పడుతుంటే తిట్లు. ఏమైనా తిడుతున్నావా? ఎవరినన్నా తప్పుడు పని చేయమని చెబుతున్నావా? పొరపాటు చేయమని చెబుతున్నావా? తిట్టడం ఎందుకు వచ్చి చెప్పొచ్చు కదా, నాకు వినపట్టలేదు వద్దని చెప్తే. దేవుని బిడ్డలారా, ఎవరు ఏం చెప్పినా, ఎవరు ఏం మాట్లాడినా, ఏం తెలియజేసినా ఇక్కడ మనకు ఒక నిరీక్షణ ఉంది. ఒక నిరీక్షణతో బ్రతుకుతున్నాం. ఏమిటి ఆ నిరీక్షణ అంటే, ఇక్కడ చనిపోయిన ఇక్కడ కన్ను మూస్తే అక్కడికి కన్ను తెరుస్తాం. మనకు తెలుసు ఇక్కడ నుంచి ఇదైపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము. ఈ జీవితము, ఈ శరీరం అశాశ్వతమైనది. శరీర బలహీనతలు రావా, వస్తాయి. మన గోలు శరీరానికి సంబంధించిన దాని కొరకు కాదు. మన గోలు, మనం పెట్టుకున్నటువంటి గోలు ఈ శరీరానికి సంబంధించిన దాన్ని అయితే యేసు ప్రభు అవసరం లేదు. యేసు ప్రభు దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఒకరోజు మొత్తుతో కూడుకున్నదే అయితే, మొత్తుతో బ్రతికేదే అయితే యేసు ప్రభు అవసరం లేదు. ఈ దేహము, ఈ దేహ అవసరతల కొరకైతే యేసయ్య మనకు అవసరం లేదు. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి అంటే, ఈ దేహము ఉన్నటువంటి ఈ దేహంలో కనబడేది యొక్క దేవుని ఆలయంగా మనుషుకున్నటువంటి ఒక ఆత్మ లోపల ఉన్నది. దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేటప్పుడు ఒక గమ్యం మనకు తెలుసు. ఆ గమ్యం కొరకు మాత్రమే ఈ యొక్క పోరాటం. దేవుని బిడ్డలకు ఒక మాట చెప్తాను, ఇది జాగ్రత్తగా పరిశీలించండి. క్రైస్తవ్యం ఎందుకు ఇరుతరంగా ఉంటుంది అని అంటే, ఉన్నట్లుగా బయటికి కనపడతా ఉంటుంది. లోకం ఎందుకు సంతోషంగా ఉంటుంది అని అంటే, మీరు ఎప్పుడన్నా బాడీ స్ప్రే కొట్టుకోండి చూసారా? ఎవడు కొడతాడు బాడీ స్ప్రే? 4 రోజులు స్నానం చేయడు కొడతాడు. ఎందుకని అమ్మా? లేదా గొబ్బు కొంపు వచ్చేవాడు కొడతాడు. మీకు తెలిసే ఒళ్ళంతా గొప్ప వాసన వస్తూ ఉంటుంది. ఆడు పక్కన ఎవడో ఉండలేడు. నేను ఏదో చెప్తున్నాను కాదు, సోయింగ్ అంతా అది కూర్చో అయిన తర్వాత ఏమవుద్ది? ఏమవుద్ది చెప్పండి, చెప్పండమ్మా. ఏమవుద్ది? కుక్క చచ్చిన వాసన వస్తుంది, గొప్ప వాసన వస్తుంది. గొప్ప వాసన భరించలేదు. 4-5 రోజులు స్నానం చేయనుడు. అండ్ ఇది కామెడీ చెప్పే మాటలు కాదు. సోయింగ్ చేయదు క్రైస్తవ్యం. అప్పటికప్పుడు ఆరాటపడదు క్రైస్తవ్యం. ఒక స్థానంలో, ఒక స్థితిలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక విధానంలో వెళ్ళిపోతూ ఉంటుంది క్రైస్తవ్యం. ఎట్లా చెప్పిందో అలాగే బ్రతకమని చెబుతూ ఉంటుంది. న్యాచురల్గా క్రైస్తవ్యంలో యేసు ప్రభు చేసిన అద్భుతాలకు కూడా హుప్ హప్ అన్నట్టు లేవు. ఒక న్యాచురల్ పద్ధతిలో ఉన్నాయి. యేసయ్య చెప్పే అద్భుతం ప్రతిదీ కూడా, ఆశ్చర్యం ప్రతిదీ కూడా, నీవు నా దగ్గరికి రా, నేను నిన్ను ఎట్లా చేస్తానంటే బలవంతాన భయపెట్టి నేను నా దగ్గర తీసుకోవట్లేదు, ప్రేమ కలిగి నిన్ను పిలుస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నా, నిన్ను చేర్చుకోమని దేవుడు వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ విషయాన్ని అనేకులు గుర్తించలేనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతున్నారు. బైబిల్లో కూడా ఎటువంటి వ్యక్తులే కొంతమంది ఉన్నారు. కానీ చూడండి ఒకసారి, మార్కు సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. వారు అవతలకు వెళ్ళి దగ్గర ఒడ్డుకు వచ్చి 53 నుంచి నానా చదవండి. వారు అవతలకు వెళ్ళి దరి పట్టింది. వారు దూరి దిగగానే జనులు ఆయన్ని గుర్తుపట్టి, తర్వాత సంగతి చూసుకుందాం. ముందు ఏం చేశారండి వీళ్ళు? ఏం చూశారు వీళ్ళు? ఏం గుర్తుపట్టారు వీళ్ళు? ఏంటి గుర్తుపట్టారు? యేసు ప్రభు ఆయనను గుర్తుపెట్టారంట. ఎవరు గుర్తుపట్టారు? యేసు ప్రభు ఆయనని గుర్తుపట్టారు అంట. దేనికి గుర్తుపెట్టారండి యేసు ప్రభు అని? అంతకుముందు ఏం చేశారు వీళ్ళు? అంతకుముందు 5 రొట్టెలు 2 చేపలు తిన్నారు వాళ్ళు. 5వ అధ్యాయంలో జరిగింది. ఏం జరిగింది ఇక్కడ? యేసు ప్రభువుని బయటకు వస్తా ఉంటాడు. గెన్నెసరేతు అనే ప్రాంతం నుండి ఇవల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి వెళ్తాడు. ఎందుకని అంటే, ఆ యొక్క ఒడ్డున బహుకాలము నుండి దెయ్యములు పట్టి దురలవాట్లతో దౌర్భాగ్యపు బ్రతుకుతూ నిత్యము సమాధులలోనే కాపురం చేసేటువంటి ఒక వ్యక్తి, సంఖ్యలతోనైనను ఇనప సంఖ్యలతోనైన మనుషులకు బంధించడం వారు వల్ల కాక నిత్యము తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి ఉంటే, ఆయనకు విముక్తి వచ్చిందని ప్రకటించడానికి యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డు, అంటే నది యువతల నుండి అవతలకు వచ్చాడు. నేను చెప్పాను, యేసయ్య ఒకసాటకి ఒక వ్యక్తి కొరకు ఆయనకి అప్పబడినటువంటి పని, పరలోకం నుండి దేవదేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు ప్రతి చిన్న పని, అందుకే యేసయ్య అంటాడు, కొంచెములో నమ్మకంగా ఉండువాడు అధికములో నమ్మకంగా ఉండును. 2-3 చోటకి ఆయన వస్తాడు, 1000 మందుల చోటకి వేస్తాడు.
యేసయ్య నాకు మాదిరిగా మీరు బ్రతకమని చెప్పాడు. నాకు అప్పచెప్పింది చిన్న సంఘమైనా, మీకు అప్పచెప్పింది చిన్న కుటుంబమైనా, చిన్నదైనా పెద్దదైనా ఎట్లా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి క్రమశిక్షణతో దేవునికి విధేయత చూపుతూ దేవునికి లోబడుతూ క్రీస్తునందు వారి జీవితాన్ని కొనసాగాలని దేవదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ శివరి నుండి ఆ శివరకు వచ్చారు. ఎంతమందిని రక్షించడానికి, ఎంత పెద్ద సంఘాన్ని నడపడానికి, ఎంత గొప్ప విశ్వాసాలు ఉంటారని. ఈయన వచ్చి తీరా చూసి ఈయన చూడగానే ఆ దెయ్యాలు పట్టిన వాడు కేకలు వేస్తాడు. ఏమని కేకలు వేస్తాడు? నజరేయుడైన యేసు, ఆ అతను లెక్కేసి అతను దెయ్యాల, అతను దెయ్యాలన్నీ కేకేస్తాయి. నజరేయుడైన యేసు, అప్పుడే నీ సమయం రాకముందే వచ్చావా? మమ్మల్ని నశింప చేయవద్దు, మనను ఆ పందుల పంతలోకి వెళ్ళటానికి మాకు ఒక ఆజ్ఞ ఇమ్ము అని చెప్పి అనగానే గబగబా వెళ్ళిపోయి పందుల మందలో పడిపోతాయి. 2000 పందులు మంద సముద్రములకు ఒడిగెత్తుకుని బాగా ఎదురు తెప్పగలిగి ఊపిరి తిరక్క చచ్చిపోతాయి. ఈ దెయ్యాలు పట్టినోడేమో స్వస్థత పడి ప్రశాంతంగా కూర్చున్నాడు. ఇక్కడ గమనించండి, దెయ్యం పట్టినోడేమో, రోగైన వాడేమో ఆల్రెడీ ఎవరి వల్ల కాక, ఎవడి వల్ల ఎవడి మాట వినక, ఎవడో మార్చలేక అన్ని రకాలుగా నశించి అన్ని రకాలుగా హానికరుడుగా ఉన్న వ్యక్తి ఏమో మంచివాడయ్యాడు. ఇక్కడేమో డబ్బుకేమో కొంత నష్టం వచ్చింది. ఈరోజు ఎవరు కోరుకుంటారండి మనిషి? మీకు విషయం తెలుసా? ఎవరి ప్రాయంలో ఉండగా, యవనస్తుడిగా ఉండగా డబ్బు కోసం పోరాడతాడు, ఆరోగ్యాన్ని నిర్లక్ష్య పెట్టి. డబ్బు కొరకే ప్రయాస అన్నట్లు అప్పుడు తింటాడు, గుడ్డుకారమో తింటాడు, అన్నీ తింటాడు. ఒక వయసు వచ్చిన తరువాత, కొంత సమకూర్చుకున్న తర్వాత డబ్బును పక్కన పెట్టి ఆరోగ్యం కొరకు పోకులాడతాడు. అవునా కదా చెప్పండి? అప్పుడు ఒంట్లో లేని మొత్తం వచ్చాక ఇప్పుడు మొత్తం ఇప్పుడు బయటపడతాయి. ముందేమో ధనం కోసం పోరాడతాడు, ఆరోగ్యాన్ని పక్కన నిర్లక్ష్యం చేసి. ఇప్పుడేమో ధనాన్ని నిర్లక్ష్యం పెట్టి ఆరోగ్యం కొరకు పోరాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ బాల్య దినమందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, ఆయన జ్ఞాపకం చేసుకో, ఆయన గుర్తుపట్టు, ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన గుర్తులోకి తెచ్చుకో. చూడండి, ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటి అంటే, మనుషులు ఎవరి వల్ల కంట్రోల్ అవునటువంటి వ్యక్తి ఏమో కంట్రోల్ అయ్యాడు. కొంత ఆస్తి నష్టము జరిగింది. ఇప్పుడు దేన్ని బట్టి సంతోషం ఊళ్ళో జనం? అరే వీళ్ళు ఎవరికి అందరూ కొడతానికి వచ్చేవాడు, మూర్ఖుడిగా బ్రతికేవాడు, మూర్ఖంగా జీవించేవాడు, ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాదు, ఎవరన్నా భయపడేవాడు కాదు, అందరినీ క్రూరుగా జీవించేవాడు. వీళ్ళు మారేడరా యేసు క్రూరుగా గుర్తుపట్టాలా? ఇప్పుడు పోయింది కదా ఆస్తి అని చెప్పి దాని గురించి బాధపడాలా? చెప్పండి. దేని గురించి బాధపడాలి? దేని గురించి బాధపడాలి చెప్పండి? దేని గురించి చెప్పాలి? హానికరుడు, హింసకుడు, ఎవరి వల్ల కాటలేదు, ఎవరు కంట్రోల్ చేయలేక అటువంటి వ్యక్తి ఏమో కుక్క పిల్ల కూర్చున్నాడు, అందరి దగ్గర చేతులు పెట్టుకుని అయ్యా అయ్యా అన్నాడు. రాయి ఇసిరేవాడిని కూడా రాయి పక్క ఇసిరా తెలుసుకొని దేవుడిని దీవించను కాక అన్నాడు. ఇప్పుడు ఈడులో మార్పు చూడాలా? మారినటువంటి వీడిని చూడాలా? ఎవరిని చూడాలి చెప్పండి? ఇప్పుడు వీడు ఎవరిని చూడాలి? మీకు ఇంకో విషయం తెలుసా? ఏ మనిషిలో అధిక లోపం ఉంటుందో దేవుడు వాక్యం చెప్తాను, నేను చెప్పేది కాదు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు. ఇప్పుడు నా హృదయంలో ఒక నుండి ఉందనుకోండి, నేను ఆలోచన కూడా ఎట్లా ఉంటుంది? నేను దొంగను అనుకోండి, నేను ఇంట్లో బయట కూర్చోబెట్టాలంటే అబ్బాయి ఏమైనా ఎదుగుపోతారని మా ఆలోచన వస్తుంది. ఎందుకని? మన బ్రతుకు ఆల్రెడీ దాంట్లో నిండిపోయి ఉంది కనుక. అలాగే అలాంటి జీవితంలో ఈరోజు క్రైస్తవ్యాన్ని ద్వేషించే వ్యక్తులు ఎవరు అంటే, క్రీస్తుని ద్వేషించే వ్యక్తులు ఎవరు అంటే, వాళ్ళ స్వదేదో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు బతికేదో బతుకుతున్నారు, ఎవరికి హాని చేయట్లేదు అని చెప్పేవాళ్ళు ఉండరు. ఎందుకని ఉండరు? ఎందుకని డిస్టర్బెన్స్ చెప్పండి? వాళ్ళు ఉంది అట్లా ప్రశాంతంగా ఉండేవదు. ఉరుకులు పెట్టేస్తుంది, పరుగులు పెట్టేస్తుంది. ఎందుకు పరుగులు పెట్టేస్తుంది? నిజంగా ప్రపంచానికి సవాల్ చేస్తారని. ప్రార్థన చేసేటువంటి ఏ వ్యక్తి అయినా సరే నువ్వు చెడిపోవాలని ప్రార్థన చేస్తాడా? చేస్తాడండి ఎవరన్నా? నువ్వు శత్రువు అయినప్పటికీ నువ్వు క్షేమంగా ఉండని ప్రార్థన చేస్తాడు. నువ్వు చేయలేని పని ఎదుట క్రైస్తవులు చేస్తుంది, ఆడి మీద ఎందుకే నీకు ద్వేషం? నువ్వు వెళ్ళలేకపోతున్నావు, నువ్వు క్షేమంగా ఉండాలని నీ బతుకుడు అతను ఉపవాసముని ప్రార్థన చేస్తున్నాడు, అతని మీద ఎందుకు నీకు ద్వేషము? ఎందుకు ద్వేషం అంటే మనోనేత్రాలు గుడ్డితనం కలిగిపోయినాయి, గుడ్డిగా మిగిలిపోయింది. యేసు ప్రభు వస్తా ఉంటే అంటారు వాళ్ళు, అయ్యా మా ప్రదేశానికి నువ్వు రావద్దు, మా ప్రదేశానికి నీవు రావద్దు. 5వ అధ్యాయం కావాలని రెడ్డి కింద చదువుకోండి ఇదే మాట. స్వస్థపరచబడిన వ్యక్తిని చూడరు, డాక్టర్ల చేతులు ఎత్తేసిన వ్యక్తిని చూడరు, కొంతకాలమే పొందుతారని చెప్పినటువంటి స్వస్థతను చూడరు,
దెయ్యాల చేత పీడింపబడితే దేవుడు విడిపించినటువంటి వ్యక్తుల్ని చూడరు. ఏమండి, ఒకప్పుడు హానికరుడుగా ఉన్నటువంటి వ్యక్తి, మూర్ఖుడుగా బ్రతికినటువంటి వ్యక్తి, మంచిగా బ్రతుకుతూ ఉన్న వ్యక్తి వైపు చూడరు. మాట్లాడితే గొడవలకు వెళ్ళే వ్యక్తి, ప్రశాంతంగా దేవుడు వ్యక్తి వైపు చూడరు. చూసేది అందరు దేని వైపు వీళ్ళు? వాళ్ళు ఏమీ అనరులే, ఏమీ మాట్లాడలే, యేసు ప్రభు వెళ్ళిపోయాడు అనుకుంటారు. దేవుడు అంటున్నాడు, దేవుడు పెట్టారా, మీరు గనక ముట్టారు అంటే, మిమ్మల్ని ఎవరైనా అంటే నా కనుగుడ్డును ముట్టినట్టే తెలుసుకోండి. ఎప్పుడైనా పాస్టర్లో లేదా విశ్వాసం సైలెంట్ గా ఉండొచ్చు, దేవుడు సైలెంట్ లో ఉండడు. గుర్తించండి. దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ యేసు ప్రభుని ఏం చెప్పారు? 5వ అధ్యాయం, నువ్వు మా దగ్గరికి రావద్దు, వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయాడు. ఆయన అన్నాడు, స్వస్థపడినాడు, అయ్యా నీకే అవకాశం లేదు, నాకెందుకు ఇస్తారయ్యా, నేను కూడా నీ అమలు వస్తానన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు, వద్దు, నీ ప్రవర్తన వాళ్ళ మధ్యకి చూపించు. ఎట్లా చూపించు? ఒకప్పుడు నేను కొట్టానే, అక్క నన్ను క్షమించు. నేను తిట్టానే, అన్నయ్య నన్ను క్షమించు. నేను చేశానే, నాన్నమ్మ నన్ను క్షమించు. నీ మీద బానికరుడుగా నన్ను క్షమించు. నీ ప్రవర్తనను చూసి రెండోసారి ఎంటర్ అయ్యాడు యేసు ప్రభు 6వ అధ్యాయంలో. ఇప్పుడు ఎంటర్ అయిపోయిందని అన్నారంట ఆయనేనని. ఇప్పుడు ఏం చేశారండి వీళ్ళు? చూడండి, 53 వచ్చిన 6వ అధ్యాయం 53 వచ్చిన, వారు అవతలకు వెళ్ళి దరిపట్టిరి. దూర దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశం అంతటా పరిగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని విన్న చోటుకు రోగులను మంచం మీదకు మోసుకుని వచ్చి మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. ఏం చేశారండి వీళ్ళు? మొట్టమొదట వీళ్ళు చేసింది ఏంటి? వద్దు అన్నారు యేసు ప్రభు, మాకు వెళ్ళిపోమన్నాడు. యేసు ప్రభు ఏమీ అలా సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఈ మాటలు వింటున్న వారందరితో కూడా చెప్తున్నాను, మీకు మైక్ డిస్టర్బెన్స్ ఉంటుంది చెప్పండి, కానీ బూతులు తిట్టొద్దు. అది మీకు శాపము. తగ్గించమని చెప్పి తగ్గిస్తాం. మీరు బహుశా నన్ను తిడుతున్నారు, అక్కడ దేవుడిని తిడుతున్నారు. జాగ్రత్త గుర్తించండి. నేను సైలెంట్గా ఉన్న దేవుడు సైలెంట్గా ఉండడం, అది మహాశాపం కింద మారుద్ది. జాగ్రత్త. ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, తిట్టినోడు పేరు నాకు తెలుసు, నేను చూస్తా ఉన్నాను. కానీ ఎందుకు నేను మాట్లాడలేదంటే, నేను క్రీస్తుని ధరించుకుని ఉన్నాను కనుక అది గుర్తుపట్టండి. ఒకప్పుడు నా స్థితి ఎలా ఉండేదో, ఒకప్పుడు ఎలా ఉండేవాడో తెలుసు, కానీ ఇవాళ ఎలా మారానో అర్థం చేసుకోండి. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వద్దు అని చెప్పారు. యేసు ప్రభు ఏమీ అలా సైలెంట్గా పక్క వెళ్ళిపోయాడు. వాళ్ళే గుర్తుపట్టారు, వాళ్ళే గుర్తించారు, వాళ్ళే ఎరిగారు. వాళ్ళే గుర్తించి వాళ్ళే ఎరిగి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎవరిని తీసుకొస్తున్నారండి? ఎవరిని తీసుకొస్తున్నారు? రోగులను యేసయ్య దగ్గరికి తీసుకుని వస్తున్నారు. తర్వాత ఎక్కడ? తర్వాత ఎవరు? గ్రామముల్లోను పట్టణముల్లోను పల్లెటూళ్లలో నుండి ఎక్కడ ప్రవేశించినో అక్కడికి జనులు రోగులను సంత వీధులలో ఉంచి ఆయన వస్త్రపు సింగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయన ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. దేవుని బిడ్డలారా, గమనించారా దేవుని వాక్యము? ఒకప్పుడు ద్వేషించినటువంటి జనాంగం యేసయ్య దగ్గరికి వచ్చారు. నేను ద్వేషించినోడు కాదా? నేను తిట్టినవాడిని కాదా? ఈ దేవుడు మన దేవుడు కాదు, ఇది కులం తక్కువ దేవుడు అన్నవాడిని కాదా? ఇది మన కులానికి సంబంధించింది కాదు, పరాయి దేశం దేవుడు అన్నవాడు కాదా? అన్నవాడిని నేను. మనకు సంబంధం లేని దేవుడు అన్నవాడిని నేను. కానీ ఆయన ప్రేమ ఏంటో తెలుసుకున్నాను, ఆయన ఏం చేయగలడో తెలుసుకున్నాను. ఒక్కసారి గమనించండి. ఎవరైనా యేసయ్య బాగు చేసింది ఎటువంటి వారిని? లోకానికి ఉపయోగకరంగా ఉన్నవారిని అన్న బాగు చేయలేదు. లోకం అందరి చేత ద్వేషించినటువంటి వ్యక్తి, కుటుంబానికి హానికరుడైనటువంటి వ్యక్తి, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తిని దేవుడు ఎంత నేర్పులను బాగు చేస్తున్నాడు. సాక్ష్యాలు అన్నట్లేదా? ఆ సాక్ష్యాలు అన్నట్లేదు. ఎంతకాలం దేవుని సన్నిధిలో దేవునికి విరోధంగా పోరాడతాం చెప్పండి. మనం ఎంతకాలం విరోధంగా దేవుని సన్నిధిలో మనం దేవుని మాట విరోధంగా పలకడం చెప్పండి. ఆయన అంటున్నాడు, ఆయన పలుకుతూ ఉన్నాడు, నాకు విరోధంగా రూపంపడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇది నేను బెదిరించే మాటలు కాదు, నేను బెదిరించి చెప్పే మాటలు కాదు. దేవుని వాక్యం ఉన్న సంగతులు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం ఏంటి అంటే, ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేను ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ కాదు
గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోనే నీతి ఆయోగ్ అనే దాంట్లో ఆల్రెడీ రిజిస్టర్ చేయించున్నాను. నో ప్రాబ్లం, ఆ ప్రాబ్లం ఏమీ లేదు నాకు. నేను దేవుని ప్రేమను బట్టి అన్ని విషయాలను తగ్గించుకుంటున్నాను. దేవుడు ప్రేమించమని చెప్పాడు కాబట్టి తగ్గించుకుంటున్నాను. అన్ని విషయాల్లో దేవునికి లోబడి ఉంటున్నాను. యేసయ్యను గుర్తుపట్టారు, వాళ్ళు గుర్తుపట్టి తీసుకున్నారు. ఈ రోజైనా సరే యేసయ్యను గుర్తుపట్టండి, యేసయ్యను గుర్తించండి. నీకు ఇష్టం లేదా పక్కకి వెళ్ళిపోండి. కానీ మాట్లాడే మాటలు చాలా జాగ్రత్త. దేవుడు వింటా ఉన్నాడు. దేవుని బిడ్డల విషయాన్ని గమనించండి. ఇక్కడ ఆయన గుర్తుపట్టినటువంటి ప్రతి వ్యక్తి, గుర్తించినటువంటి ప్రతి వ్యక్తి, గుర్తైనటువంటి ప్రతి వ్యక్తి ఆయన దగ్గరికి ఏం తీసుకొచ్చారంటే వారిని మాత్రం రోగులు తీసుకుని వచ్చాడు, బలహీనులను తీసుకుని వచ్చారు, అనారోగ్యవంతులను తీసుకుని వచ్చారు. ఒక్క ఊరు నుండి కాదు వచ్చింది, ఒక్కసాట మోసుకొచ్చింది అనేకులు. ఒక్కసాట ఉన్నది, ఒక్కసాట మోసుకొచ్చిన వారిని అనేకులను తీసుకుని వచ్చాడు. ఎందుకనంటే యేసయ్య అక్కడ ఉన్నాడు. ఒక్కసారి ఎవరైతే వద్దు అని చెప్పారో అక్కడికి యేసయ్య ఉన్నాడు. ఇక్కడికి ఎంతమంది వస్తున్నారండి? ఇక్కడికి ఎంతమంది వస్తున్నారు? సంఘంలో వచ్చేవాళ్ళు ఎంతో మంది గొర్రెలైనటువంటి పాస్టర్లు వస్తా ఉన్నారు. భూమిని 2 సార్లు తిరిగి వచ్చిన వ్యక్తి వచ్చాడు. ఇక్కడ తెలుసా మీకు? భూమి స్పేస్ బయటికి వెళ్ళిపోయి భూమిలో నుంచి బయటికి వెళ్ళిపోయి, తెలుసా మీకు? శాస్త్రి గారు ఒక ఆయన వచ్చాడు, సైంటిస్ట్ వచ్చాడు. తెలుసా మీకు? భూమి బయటికి వెళ్ళి భూమి 2 సార్లు తిరిగి వచ్చిన వ్యక్తి ఒక రోజు పాటు ఇక్కడ ఉన్నాడు. ఒక రాత్రి పాటు ఇక్కడ ఉన్నాడు. గనులైనటువంటి వారు వస్తా ఉన్నారు, గొప్ప దైవ సేవకులు వస్తా ఉన్నారు. ఇది నేనంటే మీ అందరికీ పరిచయం ఉందని నేను తెలియదు కనుక ఉన్నాను కనుక ఇది లెక్కలేనుకోవచ్చు. ఎక్కడో దేవుని సన్నిధిలోకి వస్తున్నారు. ఇది మారుమూల ప్రాంతం అయినప్పటికీ యేసయ్య ఇక్కడ ఉన్నాడు కనుక అనేకులు వస్తా ఉన్నారు, అనేకులు ఇచ్చేస్తున్నారు. పల్లెటూరు నుండి వచ్చేవాళ్ళు ఉన్నారు, పట్టణాల నుండి వచ్చేవాళ్ళు ఉన్నారు. వస్తున్నారమ్మా? ఆయా ప్రాంతం నుంచి దైవ సేవకులు వస్తున్నారా? ఇక్కడ ఏమన్నా ఘనత ఉందా? గనులుమా? కాదు. ఉన్నది ఎవరో? దేవదేవుడు అన్న విషయాన్ని గుర్తించండి. కనుక ఇప్పుడు యేసు ప్రభుని ఎవరైతే వద్దన్నారో వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చేస్తున్నారు, అందరిని తీసుకుని వస్తా ఉన్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, నన్ను మన ఆవిష్కారం ఎంతో తెలియదు. ఇప్పుడు మాట్లాడిన సాయంత్రం వరకు ఉంటానో లేదు నాకు తెలియదు. ఇంటున్నటువంటి మీరు ఎంతకాలం ఉంటారో మీకు తెలియదు. కానీ ఎంతకాలం ఉన్నా ఇక్కడ, కానీ ఒకసారికి వెళ్తామని మాత్రం మనందరికీ ఆ దారి మనకి బాగా తెలుసా తెలీదా? దారి తెలుసా తెలీదా మనకి? ఎక్కడికి వెళ్తాం? వదిలిపెడితే మనం ఎక్కడికి వెళ్తాం? గట్టి చెప్పలేకపోతారు ఎవరు? సాయంత్రం మనది నాకేం తెలుసు అయ్యా, నేను ఏదో ఆ దారి నుంచి అక్కడికి వచ్చా కానీ నాకేం తెలుసు అంటదా? అమ్మా తెలుసా దారి? అందరికీ తెలుసా దారి? ఇక్కడ మీగానే ఎక్కడికి వెళ్తాం? కన్ను దారి స్ట్రైట్కి వెళ్ళిపోతాం. ప్రతి ప్రయాణానికి టైం పడుతుంది. ఇక్కడ ఈ ప్రయాణానికి టైం ఉండదు. ఇప్పుడు ఇక్కడ నుంచి చంద్రపూడి వెళ్ళాలంటే కొంత టైం, ఏలూరు వెళ్ళాలంటే కొంత టైం, విజయవాడ వెళ్ళాలంటే కొంత టైం, అట్లాగే ఢిల్లీ వెళ్ళాలంటే కొంత టైం, అమెరికా వెళ్ళాలంటే కొన్ని గంటలు. కానీ ఇక్కడ రెప్ప పోటున, ఇక్కడ రెప్ప ముయ్యటం, అక్కడ రెప్ప తెరటం. ఇక్కడేమో మనం వచ్చినప్పుడు స్వీట్లు పంచుతారు. అబ్బాయి అయితే అమ్మాయి అయితే కొంతమంది పంచుతారులేండి. అబ్బాయి పుట్టాడు అమ్మాయి పుట్టాడు స్వీట్లు గ్రాండ్గా చేస్తారు. కానీ ఇక్కడ నుంచి అక్కడ పుట్టగానేనంట యేసయ్య ఏం చేస్తారంట? ఎట్లా చెప్తారు? తెలుసా? బైబిల్లో తెలుసా మీకు? గొప్ప పండగ జరుగుతుందండి ఇక్కడ పుట్టగానే, క్రీస్తులు పుట్టగానే. ఇక్కడ నుంచి వాళ్ళకి రాగానే వెల్కమ్ చూడడానికి వస్తారంట. అనేకులు వచ్చేస్తా ఉంటారంట. ఎట్లా? దేవదూతలు అనేకులు వస్తారంట. ఆదాం గారు ఎదురవుతాడు, అవ్వమ్మ గారు ఎదురవుతుంది, దావీదు గారు ఎదురవుతాడు, వాళ్ళందరూ అబ్రహాం గారు ఎదురవుతారు. మనవడా అని చెప్పి తీసుకుని వెళ్తారంట మనందరినీ. అది తలుసుకుంటే ఏమవుతుంది? మనుషులు ఎక్కలేనటువంటి ఆనందం. దేవుని బిడ్డలారా గుర్తుపట్టండి, గుర్తెరగండి. ఆయన వారి జీవితంలో ఆయన వదులుకున్నదే గుర్తుపట్టారు, తిరిగి పొందుకున్నటువంటి వ్యక్తులుగా బ్రతుకుతున్నారు. మన జీవితంలో కూడా గతించినటువంటి దినాల్లో, గతించినటువంటి రోజుల్లో ఏమేమైతే కోల్పోయామో, ఏమేమైతే భక్తి జీవితంలో వెనకబడిపోయామో, పొందుకుని ఆయన కృపను బహు బలంగా వాడుకునే కృప దేవదేవుడు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహిమానుతుడు మహాగణితుని వందనములు స్తోత్రములయ్యా. ఎత్తబడిన వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని తండ్రి వ్యర్థం కాకున్నట్లు వాక్యానుసారంగా జీవించే జీవితాలను అనుగ్రహించుకుని సహాయం చేయను. యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.